Hi there, this is Ravi, your confident English coach. In today's video, I am going to talk about all the 12 tenses in English language. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఇంగ్లీష్లో ఉండే అన్ని 12 టెన్సెస్ గురించి డీటెయిల్డ్గా దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్స్ గురించి తెలియజేస్తాను. సో మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే ఫస్ట్ యూ షుడ్ బి గుడ్ అట్ ఆల్ ద 12 టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇంగ్లీష్లో మనకి ఉండే టెన్సెస్ 3 ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మన తెలుగు లాంగ్వేజ్లో ఎలాగా భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం అనేసి 3 టెన్సెస్ ఉందో అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా 3 టెన్సెస్తో ఉండేది ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. బట్ ఇంగ్లీష్లో ఈ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మెయిన్ టెన్సెస్లో మళ్ళీ సబ్ టెన్సెస్గా డివైడ్ చేసినారు. సో మీరు ప్రెజెంట్ టెన్స్ తీసుకున్నట్లయితే ప్రెజెంట్ టెన్స్తో 4 సబ్ టెన్సెస్ వస్తుంది. లైక్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేసి 4 సబ్ టెన్సెస్ వస్తుంది. అదేవిధంగా అదేవిధంగా పాస్ట్ టెన్స్లో 4 సబ్ టెన్సెస్ వస్తుంది, ఫ్యూచర్ టెన్స్లో 4 సబ్ టెన్సెస్ వస్తుంది. టోటల్గా మనకి 12 టెన్సెస్ ఉంది ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోలో మీకు ఈ 12 టెన్సెస్ నేమ్స్, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద వర్బ్స్ వీ యూజ్ ఇన్ దిస్ 12 టెన్సెస్, what are the meanings they give when we use sentences in these 12 tenses, everything we are going to learn in this video friends. It is a big video, so please watch this video till the end. You are going to get lot of value and you will become good at English tenses after completing this video friends. ఈ వీడియోలో మీకు దీని యొక్క స్ట్రక్చర్ గురించి, బేసిక్ యూసేజ్ గురించి తెలియజేస్తాను. ఇన్ మై అప్కమింగ్ వీడియోస్ ఐ విల్ మేక్ సెపరేట్ వీడియోస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టెన్సెస్. Then it will become easier for you to understand clearly friends. Already I have uploaded 3 videos in my channel regarding simple present, simple past, simple future, and very soon you are going to get all the sub tenses videos friends, for present continuous, past continuous, future continuous, for perfect tenses. For each and every tense I am going to upload new videos, so you can watch and learn in detail about all these tenses. So today we are going to just understand the structure and the basic usage of these 12 tenses. And as I told you, among these 12 tenses, the simple tenses are very important. మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఈ సింపుల్ టెన్సెస్ యూజ్ చేస్తూ మాట్లాడతాము. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ప్రజెంట్ గురించి మాట్లాడేటప్పుడు సింపుల్ ప్రజెంట్ ఎక్కువగా యూజ్ చేస్తాము. పాస్ట్ గురించి, జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడేటప్పుడు సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తాము. ఇక ముందు జరిగే విషయాల గురించి మాట్లాడడానికి వి యూజ్ సింపుల్ ఫ్యూచర్. Okay, now let us understand what do you mean by this simple present and what is the structure of this simple present tense. Simple present యొక్క sentence form ఎలా ఉంటుందని చూస్తాము. It's very simple friends. So in your sentences, if you have V1 verb or V1 plus S verbs, సో వర్బ్ ఫామ్ వచ్చేసి V1 లేకపోతే V1 ప్లస్ S ఫామ్ ఉన్నట్లయితే దాన్ని మీరు సింపుల్ ప్రజెంట్ అని అర్థం చేసుకోవాలి. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ వచ్చి నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు నేను మీకు తెలియజేస్తుండేది టెన్సెస్లో వచ్చి పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటుంది, ఎలాంటి వర్బ్స్ యూస్ చేస్తామనేసి. ఇదే విధంగా నెగిటివ్ సెంటెన్సెస్లో ఎలా వస్తుంది, క్వశ్చన్స్లో ఎలా వస్తుంది అనేసి లేటర్ వీడియోస్లో మీకు తెలియజేస్తాను. సో ఈరోజు వీడియోలో మనము ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుంటాము. సో ఈరోజు వీడియోలో మనము ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటుంది, ఎలాంటి వర్బ్స్ యూస్ చేస్తామనేసి వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ డీటెయిల్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీరు చూసినట్లయితే ఇన్ యువర్ సెంటెన్సెస్ ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ V1 వర్బ్ ఆర్ V1 ప్లస్ S వర్బ్, ఆల్రెడీ మీకు బేసిక్ ఐడియా తెలిసి ఉంటుంది. వర్బ్ ఫామ్స్ వచ్చేసి 5 డిఫరెంట్ వర్బ్ ఫామ్స్ ఉంటుంది మనకి ఇంగ్లీష్లో. దట్ ఈస్ బేస్ ఫామ్, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్, ప్రెజెంట్ పార్టిసిపల్, థర్డ్ పర్సన్ సింగులర్ వర్బ్ అనేసి. దీన్ని మీకు ఈజీగా అర్థం అయ్యేదానికి వీ కాల్ దెమ్ యాజ్ V1, V2, V3, V1 ప్లస్ S, V1 ప్లస్ ING. V1 అంటే బేస్ వర్బ్, V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, V3 అంటే పాస్ట్ పార్టిసిపల్, V1 ప్లస్ ING అంటే ప్రెజెంట్ పార్టిసిపల్, V1 ప్లస్ S అంటే దాన్ని థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు. సో ఈ 2 సెంటెన్స్లో చూసినట్లయితే ఐ ప్లే టెన్నిస్ ఎవ్రీ సండే, ఇక్కడ ప్లే అనేది వర్బ్, ఇట్ ఈస్ ఇన్ బేస్ ఫామ్, V1 ఫామ్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ సింపుల్ పర్సెంటేజ్. సెకండ్ సెంటెన్స్ చూసినట్లయితే షీ వర్క్స్ ఇన్ ఏ హాస్పిటల్, ఇక్కడ V1 ప్లస్ S ఉంది. వర్క్స్ అనేది V1 ప్లస్ S కాబట్టి దీన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అర్థం చేసుకోవాలి. సో వెన్ యూ యూస్ V1 verb or V1 plus S verbs in your sentences, they become simple present tense. And we use this kind of simple present tense sentences when you talk about routine actions very frequently. మనం ఎక్కువగా మాట్లాడేటప్పుడు రొటీన్ యాక్షన్స్ గురించి మాట్లాడతాము. అలాంటి టైంలో వచ్చి మీరు సింపుల్ ప్రెజెంట్ యూస్ చేసి మాట్లాడారు ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. టు లెర్న్ మోర్ అబౌట్ ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ we have a separate video. So watch that separate video in my playlist. You will get lot of ideas and how we can use simple present tense. You will get a better idea friends if you go through that video. Okay, now we will move on to the next tense, that is simple past tense. This is also very important tense friends. When you talk about past tense, పాస్ట్ గురించి, జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడేటప్పుడు మనము సింపుల్ పాస్ట్ టెన్స్ యూస్ చేస్తాము. అండ్ దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టెన్స్. అండ్ ఇన్ దిస్ టెన్స్ వీ యూజ్ V2 వర్బ్స్ ఫ్రెండ్స్, దట్ ఈస్ సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బ్స్. If you know this concept V1, V2, V3 like go, went, gone, come, came, come, take, took, taken, speak, spoke, spoken, like spoke, wrote, gave, ate,
met. These kind of verbs are called simple past tense, V2 verbs. సో మీరు ఇంగ్లీష్లో జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడినట్లయితే వీ షుడ్ యూస్ సింపుల్ పాస్ట్ టెన్స్. యూ సీ దిస్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ గైస్. ఐ వెంట్ టు ద బీచ్ yesterday. నేను నిన్న బీచ్కి వెళ్తుంది. షీ కుక్ డిన్నర్ ఫర్ అస్ లాస్ట్ నైట్. నిన్న రాత్రి ఆమె మాకి వంట చేసి ఇచ్చింది అనేసి. సో హియర్ కుక్డ్ ఈజ్ ఇన్ V2 ఫామ్, వెంట్ ఆల్సో ఇట్ ఈస్ ఇన్ V2 ఫామ్. సో దట్స్ వై వీ కాల్ దెమ్ ఎస్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు సింపుల్ పాస్ట్లో మాట్లాడేటప్పుడు ఇట్స్ వెరీ ఈజీ ఫ్రెండ్స్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. మీరు ఎవరి గురించినా మాట్లాడండి, విత్ ఆల్ సబ్జెక్ట్స్ వీ యూజ్ ద సేమ్ వర్బ్, V2 వర్బ్స్ యూస్ చేస్తాము. బట్ ఇఫ్ యూ సీ ఇయర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రం VM+S యూస్ చేస్తాము. మిగతా సబ్జెక్ట్తో మనము V1 యూస్ చేస్తాము. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ గైస్. ఓన్లీ ప్రెజెంట్ టెన్స్లో మాత్రం మనకి 2 హెల్పింగ్ వర్బ్స్, 2 మెయిన్ వర్బ్స్ వస్తుంది. సో ఇన్ అదర్ పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్లో మనకి we use only one kind of helping verb. Okay, so that's why present tense లో మాత్రం కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు we don't get many confusions. Okay, fine. So this all about simple future. Okay, this all about simple past tense. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడేటప్పుడు we use simple past tense. Now we will discuss the next tense friends. This is simple future. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనము ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కదా మనం ఎక్కువగా మాట్లాడేది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే సెంటెన్స్లో విల్ ప్లస్ V1 లేకపోతే షెల్ ప్లస్ V1 వర్బ్స్ ఉంటే దాన్ని మనము సింపుల్ ఫ్యూచర్ అని అర్థం చేసుకోవాలి. ఇఫ్ యూ సీ దిస్ 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, ఐ విల్ కాల్ యూ టుమారో, షీ విల్ ట్రావెల్ టు ఢిల్లీ నెక్స్ట్ మంత్. ఇక్కడ విల్ కాల్ అనేది సింపుల్ ఫ్యూచర్ కాన్సెప్ట్. సో విల్ ప్లస్ V1 ఉంది, విల్ ట్రావెల్ ఆల్సో విల్ ప్లస్ V1 ఉంది, కాబట్టి దీన్ని సింపుల్ ఫ్యూచర్ అని అర్థం చేసుకోవాలి. సింపుల్ ఫ్యూచర్ అంటే వెన్ యూ టాక్ అబౌట్ వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తారు, అదర్ పీపుల్ ఏం చేస్తారని మాట్లాడేదా మనం సింపుల్ ఫ్యూచర్ అంటాము. సో ఐ విల్ కాల్ యూ టుమారో అంటే నేను రేపు మీకు కాల్ చేస్తాను. షీ విల్ ట్రావెల్ టు ఢిల్లీ నెక్స్ట్ మంత్ ఆమె ఢిల్లీకి ట్రావెల్ చేస్తుంది. సో వెన్ యూ టాక్ అబౌట్ వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్ వీ కెన్ యూస్ సింపుల్ ఫ్యూచర్. ఓకే, సో ఫర్ దిస్ టెన్స్ ఆల్సో ఐ హ్యావ్ ఎ సెపరేట్ వీడియో in my playlist. So watch that video, you will get lot of example sentences and you will get a better idea how to use simple future tense by going through that video friends. Present continuous ఎక్కువగా యూస్ చేస్తాము. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇఫ్ యువర్ సెంటెన్సెస్ కంటైన్ V1+ing, V1+ing ముందు మీరు am, is, are present to be verbs యూస్ చేసినట్లయితే the sentences will become present continuous. If you see these 2 example sentences, they are studying for their exams, he is watching a movie right now. So in these 2 sentences you have ing form verbs, studying, watching, and before ing you have present to be verbs. That's why they are called present continuous. Am, is, are unte ing verb munto the sentences will become present continuous. And the present continuous మనం ఎక్కువగా ఎప్పుడు యూస్ చేస్తామంటే టు టాక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడుకునే టైంలో ఏం జరుగుతూ ఉంది, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ అదర్ పీపుల్ డూయింగ్ అని మాట్లాడేటప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ యూస్ చేసి మాట్లాడాలి. సో దే ఆర్ స్టడీయింగ్ ఫర్ దర్ ఎగ్జామ్స్, వాళ్ళ యొక్క ఎగ్జామ్స్కి స్టడీ చేస్తూ ఉన్నారు. ఈజ్ వాచింగ్ ఏ మూవీ రైట్ నౌ, ఆయన ఇప్పుడు ఒక మూవీ చూస్తూ ఉన్నాడు. సో దీస్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ, మనం మాట్లాడుకునే టైంలో జరుగుతూ ఉంది. దట్స్ వై దే ఆర్ కాల్డ్ ప్రెజెంట్ కంటిన్యూస్. సో it is all about present continuous basic idea. In my upcoming videos I will put a separate video for this present continuous with detailed example sentences. You are going to learn clearly about present continuous in my upcoming videos friends. Okay, next we will move on to the next tense, past continuous. Past continuous also it is just like present continuous. Here also we use the same ing verb, V1+ing, but before ing verbs we use was and were. If you use was and were before V1+ing, the sentence will become past continuous. Past continuous అంటే పాస్ట్లో ఏం జరుగుతూ ఉండే కొంతసేపటికి. కంటిన్యూస్ అంటేనే రిమెంబర్ ఫ్రెండ్స్, ఒక యాక్షన్ వచ్చి కొంతసేపుగా కంటిన్యూస్గా జరిగితే అది కంటిన్యూస్నెస్. దాంట్లో ఇప్పుడు అట్ ప్రజెంట్ జరుగుతూ ఉంటే కంటిన్యూస్గా ద సెంటెన్సెస్ విల్ బికమ్ ప్రెజెంట్ కంటిన్యూస్. పాస్ట్లో ఇప్పుడు మార్నింగ్ కానీ, నిన్న కానీ, మొన్న కానీ, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, పాస్ట్లో ఏదైనా ఒక పర్టికులర్ టైంలో కానీ లేకపోతే పర్టికులర్ టైం లేకుండా ఇఫ్ ద యాక్షన్ హ్యాపెన్స్ ఫర్ సమ్ టైమ్ కంటిన్యూస్లీ, then the sentence will become past continuous. If you see this example sentences, they were playing football when it started raining. So వాన స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. సో ఫుట్బాల్ కంటిన్యూస్గా కొంచెం వాళ్ళు ఆడుతూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. హీ వాజ్ రీడింగ్ ఎ బుక్ వైల్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. సో ఆయన ట్రైన్కి వెయిట్ చేసేటప్పుడు బుక్ రీడ్ చేస్తూ ఉండే. సో ఆయన పాస్ట్లో ఏం చేస్తూ ఉండే కొంతసేపుగా అనే విషయాన్ని తెలిపేటప్పుడు మనము పాస్ట్ కంటిన్యూస్లో మాట్లాడాలి ఫ్రెండ్స్. సో పాస్ట్లో ఏం జరుగుతూ ఉండే కొంతసేపు అని మాట్లాడడానికి we use past continuous tense. Let us learn about future continuous friends. Future continuous means when you talk about what will be happening in the future for some time continuously, that is called future continuous. For example, if you take this example, I will be watching TV this time tomorrow. నేను రేపు ఇంచేపటికి
టీవీ చూస్తూ ఉంటాను. సో ఫ్యూచర్లో మీరు పర్టికులర్ టైంలో ఏం చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా అని చెప్పేదాని గురించి మనము సింపుల్ ఫ్యూచర్ we can use future continuous to talk about these kind of sentences, friends. And in future continuous lo we use the same ing verb like present continuous, past continuous. Here also we use ing form of the verb, but before this ing form we use will be or shall be. So future continuous will be or shall be helping verb uses some, that's why they become future continuous tense. So here you have two example sentences. They will be having dinner at 7 p.m. tomorrow. రేపు 7 గంటలకి వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉంటారు. He will be studying for the exam all night. సో రాత్రి అంతా వాడు ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తూ ఉంటాడు అనేసి. సో ఇయర్ వీఆర్ అండర్స్టాండింగ్ వాట్ విల్ బీ హ్యాపెనింగ్ continuously for some time in future, that's why we can call them as future continuous, friends. And this tense is not that much important, very rarely we use this kind of sentences. When you talk about future, మన ఫ్యూచర్లో ఎక్కువగా సింపుల్ ఫ్యూచర్ యూసెస్ మాట్లాడతాము. ఎనీవే యూ షుడ్ నో దిస్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఆల్సో. ఇన్ సమ్ సిచ్యువేషన్స్ we use this future continuous tense. Okay, now we are going to learn the next three tenses. They are perfect tenses. So in this perfect tenses we have three perfect tenses, friends. Present perfect, past perfect, future perfect. So దీంట్లో మనము present perfect ఎక్కువగా యూస్ చేస్తాం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు. సో here you have the structure of present perfect. In present perfect we use have or as plus v3. సో present perfectలో helping verbs have or as వస్తుంది, దాని తర్వాత మెయిన్ verb వచ్చి v3 వస్తుంది. సో then they will become present perfect tense. So if you go through these two examples, we have visited Paris twice. మేము ప్యారిస్ 2 సార్లు విజిట్ చేసినాము. షీ హెస్ ఆల్రెడీ ఫినిష్డ్ అవర్ హోంవర్క్. ఆమె అతని యొక్క హోంవర్క్ ఆల్రెడీ కంప్లీట్ చేసింది అనేసి. సో ఇన్ దిస్ టూ సెంటెన్సెస్ యూ హ్యావ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మీన్స్ టు టాక్ అబౌట్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సమ్టైమ్స్ వీ టాక్ అబౌట్ అవర్ జస్ట్ ఫినిష్డ్ యాక్షన్స్. కొంతసేపు ముందు ఏం జరిగిందని గురించి మాట్లాడతాడు ప్రజెంట్ పర్ఫెక్ట్ యూసెస్ మాట్లాడవచ్చును. అదేవిధంగా పాస్ట్ ఎక్స్పీరియన్స్, మీరు పాస్ట్లో ఏదైనా ఒక యాక్షన్ చేసి ఉంటారు, దాని గురించి మీరు మాట్లాడేటప్పుడు వీ కెన్ యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ గైస్. సో ఇఫ్ యూ సీ దిస్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ విజిటెడ్ ప్యారిస్ ట్వైస్ అంటే మేము ప్యారిస్కి 2 సార్లు విజిట్ చేసినాం. యూ ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. షీ హెస్ ఆల్రెడీ ఫినిష్డ్ హర్ హోంవర్క్. ఆమె తన యొక్క హోంవర్క్ ఆల్రెడీ ముగించింది. ఇట్ ఈస్ జస్ట్ ఫినిష్డ్ యాక్షన్. సో వెన్ యూ టాక్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ యూ కెన్ యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గైస్. And for this present perfect also, I will make one separate video with a detailed information with many example sentences. You can watch them in my upcoming videos, friends, to get a better idea about present perfect tense. And the present perfect tense malli simple past tense vachi confusion tense, friends. So simple past tense present perfect more or less similar ga untundi meaning wise ga. Kabatti ekku mandiki simple past present perfect ఏ టెన్స్ యూసెస్ మాట్లాడేసి కన్ఫ్యూషన్గా ఉంటుంది. సో ఐ విల్ మేక్ క్లియర్ అబౌట్ దీస్ టూ టెన్సెస్ in my upcoming videos. When I teach you present perfect tense, I will teach you with detailed information how we can use simple past tense separately and how we can use present perfect perfectly. So you're going to learn in that tenses, friends. Okay, now we will move to the next tense, that is past perfect tense. Past perfect tense అంటే సెంటెన్స్లో had plus v3. సో హ్యాడ్ ప్లస్ v3 ఉంటే దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ ఆర్ యాజ్ ప్లస్ v3 ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ప్లస్ v3. v3 అంటే పాస్ట్ పార్టిసిపల్. ఇఫ్ యూ టేక్ ఈట్, ఎయిట్, ఈటన్. ఈట్ అనేది v1 వర్బ్, బేస్ వర్బ్. ఎయిట్ అనేది పాస్ట్ టెన్స్, v2 వర్బ్. ఈట్ అనేది పాస్ట్ పార్టిసిపల్ వర్బ్. ఇన్ పర్ఫెక్ట్ టెన్సెస్, వెదర్ ఇట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్ ఆర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఇన్ ఆల్ దీస్ పర్ఫెక్ట్ టెన్సెస్ we use v3 verbs only. Before v3 verbs, if you use have or as, they become present perfect tense. Before v3, if you use had, it will become past perfect. Before v3, if you use will have or shall have, they will become future perfect tense. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసినట్లయితే, వీ హ్యాడ్ ఆల్రెడీ ఈటన్ వెన్ దే అరైవ్డ్. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఆల్రెడీ భోజనం చేసింటాం అనేసి. షీ హ్యాడ్ ఫినిష్డ్ అవర్ వర్క్ బిఫోర్ ద మీటింగ్ స్టార్టెడ్. సో మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందే ఆమె తినేసిండి అనేసి. సో ఇన్ దిస్ టూ సెంటెన్సెస్ వీఆర్ టాకింగ్ అబౌట్ టూ పాస్ట్ యాక్షన్స్. పాస్ట్లో 2 యాక్షన్ జరిగి ఉంటుంది. దాంట్లో మొదటిగా జరిగిన యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్ట్ యూసెస్ మాట్లాడాలి. సో వెన్ దే అరైవ్డ్, వాళ్ళు వచ్చేటప్పుడు మేము ఆల్రెడీ తినింటాం అనేసి. సో వచ్చేటప్పుడు అనేది అరైవ్ అనేది ఒక యాక్షన్ ఉంది, ఈట్ అనేది ఒక యాక్షన్ ఉంది. దీంట్లో మొదటిగా జరిగిన యాక్షన్ వచ్చేసి ఈటన్. సో వాళ్ళు వచ్చేక ముందే మీరు తినేంటారు కాబట్టి మనము పాస్ట్ పర్ఫెక్ట్ యూసెస్ మాట్లాడాలి. ఐ విల్ గివ్ వన్ మోర్ సింపుల్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ టు అండర్స్టాండ్ దిస్ పాస్ట్ పర్ఫెక్ట్ క్లియర్లీ. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంగడిని క్లోజ్ చేసిండ్రి. సో అక్కడికి వెళ్ళినప్పుడు అనేది ఒక పాస్ట్ టెన్స్ ఉంది, వాళ్ళు క్లోజ్ చేసిండ్రు అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. 2 యాక్షన్స్ ఉంది. ఈ 2 యాక్షన్స్లో వచ్చేసి వాళ్ళు క్లోజ్ చేసిండ్రి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంగడిని క్లోజ్ చేసిండ్రి. ఆల్రెడీ మీకు పోయక ముందే అంగడి క్లోజ్ అయ్యిండే కదా, కాబట్టి క్లోజ్ అయ్యింది అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మీరు యూజ్ చేయాలి. వెళ్ళినప్పుడు అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ యూస్ చేసి మాట్లాడాలి. వెన్ ఐ వెంట్ దేర్ దే హ్యాడ్ క్లోజ్ ద షాప్. నేను అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు షాప్ని క్లోజ్ చేసిండ్రి. సో ఇన్ దట్ వే యూ షుడ్ యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. లెట్ మీ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతను కాలేజ్కి వెళ్ళండే. సో రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది ఒక యాక్షన్, అతను కాలేజ్కి వెళ్ళి ఉండే. దిస్ ఆల్సో వన్ యాక్షన్. ఇన్ దిస్ 2 యాక్షన్స్, ఫస్ట్ యాక్షన్ ఇస్ రాజు కాలేజ్కి వెళ్ళింది, సెకండ్ యాక్షన్ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళింది.
సో సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్ యూస్ చేసి మాట్లాడాలి. ఫస్ట్ యాక్షన్ వచ్చి పాస్ట్ పర్ఫెక్ట్ యూస్ చేసి మీరు మాట్లాడాలి ఫ్రెండ్స్. సో వెన్ ఐ వెంట్ టు రాజూస్ హౌస్ ఈ హ్యాడ్ గాన్ టు కాలేజ్. హ్యాడ్ గాన్, హ్యాడ్ ప్లస్ V3 యూస్ చేసి మాట్లాడినట్లయితే the sentence will become past perfect tense. So past perfect tense also important. When you talk about past tense, sometimes we use past perfect tense. పర్టికులర్గా మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఎక్కువగా ఇండైరెక్ట్ స్పీచ్లో యూస్ చేస్తాము. వీ హ్యావ్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్కి ఎక్కువగా పాస్ట్ పర్ఫెక్ట్ యూస్ చేసి మాట్లాడుతాము. సో ఐ విల్ మేక్ వన్ సెపరేట్ వీడియో ఫర్ దిస్ పాస్ట్ పర్ఫెక్ట్ ఆల్సో. యూ విల్ లెర్న్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ పాస్ట్ పర్ఫెక్ట్ ఇన్ మై అప్కమింగ్ వీడియోస్ ఫ్రెండ్స్. ఓకే, నౌ వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టెన్స్, దట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫ్యూచర్ పాస్ట్ అని కూడా చెప్పొచ్చును. ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం లోపల ఒక యాక్షన్ జరిగిపోయి ఉంటుంది అని మాట్లాడడానికి వీ యూజ్ దిస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. అండ్ ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ద స్ట్రక్చర్ ఈస్ విల్ హ్యావ్ ప్లస్ V3 ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ V3. విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. యాజ్ వచ్చలేదు, ఆల్వేస్ విల్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. ఓకే, సమ్ టైమ్స్ వీ కెన్ యూస్ షెల్ హ్యావ్ ప్లస్ V3, దట్ ఈస్ వెన్ యూ టాక్ అబౌట్ ఫస్ట్ పర్సన్ I and we. ఈ సబ్జెక్ట్ వర్డ్స్ యూజ్ చేసినట్లయితే వీ కెన్ యూస్ షెల్ హ్యావ్ ప్లస్ V3. సో సీ దిస్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎస్ గైస్. వీ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్. సో నెక్స్ట్ వీక్ లోపల మేము ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేసి ఉంటాము. సో పర్టికులర్ టైంలో ఫ్యూచర్లో ఈ పని జరిగిపోయి ఉంటుందని మాట్లాడడానికి మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ యూస్ చేసి మాట్లాడవచ్చు. షీ విల్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ బై ది ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో ఈ సంవత్సరం ఎండ్ లోపల ఆమె గ్రాడ్యుయేట్ అయి ఉంటుంది. సో ఫ్యూచర్లో పర్టికులర్ టైం లోపల ఆ పని జరిగిపోయి ఉంటుందని మాట్లాడడానికి మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ యూస్ చేసి మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. సో దిస్ ఆల్ అబౌట్ ద 3 టెన్సెస్, పర్ఫెక్ట్ టెన్సెస్: ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఈ టెన్సెస్ మనము సమ్ రేర్గా యూస్ చేస్తాం. దాంట్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎక్కువగా యూస్ చేస్తాం ఫ్రెండ్స్. బట్ పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ దే ఆర్ రేర్లీ యూజ్డ్ టెన్సెస్. ఎనీవే యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ దిస్ పర్ఫెక్ట్ టెన్స్ ఆల్సో, బికాస్ సమ్ టైమ్స్ వీ యూస్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రిటన్ ఇంగ్లీష్ ఆల్సో. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ 3 టెన్సెస్. దే ఆర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్. ఆల్రెడీ మీకు చెప్పినాను, కంటిన్యూస్ మళ్ళీ పర్ఫెక్ట్ రెండు మ్యాచ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ వస్తుంది. సో దే ఆర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూసినట్లయితే వీ హ్యావ్ దిస్ స్ట్రక్చర్ ఫ్రెండ్స్. సెంటెన్స్లో హ్యావ్ బీన్ ప్లస్ ING లేకపోతే యాజ్ బీన్ ప్లస్ ING ఉంటే దాన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అర్థం చేసుకోవాలి. సో యూ సీ దిస్ ఎగ్జాంపుల్ సెంటెన్స్: దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ an hour. He has been studying English since last year. In these 2 sentences you have been plus ING, has been plus ING ఉంది కాబట్టి దీన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ హ్యావ్ యాజ్ ఉంది, మీకు ఆల్రెడీ హ్యావ్ అండ్ యాజ్ డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటాను. వి యూస్ హ్యాజ్ విత్ థర్డ్ పర్సన్ సింగులర్, ఈ, షీ, ఇట్ ఇలాంటి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్తో మనము హ్యాజ్ యూస్ చేస్తాము. విత్ అదర్ సబ్జెక్ట్స్ లైక్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్తో మనము ఎప్పుడు హ్యావ్ ద యూస్ చేస్తాము. We use this present perfect continuous to talk about an action which started in the past and still continues in the present. మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు సమ్ టైమ్స్ వచ్చి ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయి ఉంటుంది, ప్రజెంట్లో ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాంటి యాక్షన్ గురించి మీరు మాట్లాడేటప్పుడు మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేస్తా మాట్లాడాలి ఫ్రెండ్స్. సో ఇయర్ దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ an hour అంటే ఒక 1 hour నుంచి వాళ్ళు బస్కి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి బస్కి వెయిట్ చేసేది వచ్చి 1 hour బ్యాక్ స్టార్ట్ చేసినారు. ఇప్పుడు కూడా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంకా బస్ రాలేదు. సో దే హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ యాక్షన్ ఫర్ 1 hour. దట్స్ వై వీ షుడ్ యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నేను 2 months నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటా ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. ఇక్కడ 3 days ఇంకా వర్షం కురుస్తూ ఉంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఇయర్ ఫర్ 3 days. మేము మార్నింగ్ నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నాము. వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. సో పొద్దున్న నుంచి, నిన్నటి నుంచి, 3 days నుంచి, ఈ విధంగా ఒక పర్టికులర్ టైంలో యాక్షన్ స్టార్ట్ అయ్యి ప్రజెంట్లో ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూ ఉంటే మనం దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేస్తా మాట్లాడాలి ఫ్రెండ్స్. సో దిస్ ఆల్ అబౌట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అండ్ ఇన్ దిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వీ మేక్ సమ్ స్మాల్ మిస్టేక్స్ వెన్ ఇట్ కమ్స్ ఫర్ యూజింగ్ ఫార్ అండ్ సిన్స్. ఫార్ ఎప్పుడు యూస్ చేయాలి, సిన్స్ ఎప్పుడు యూస్ చేయాలి అనేసి కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది. సో దీనికి వచ్చి నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. యూ వాచ్ దట్ వీడియో, విల్ గెట్ బెటర్ ఐడియా హౌ టు యూస్ దిస్ సిన్స్ అండ్ ఫార్ వెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్. So this is all about present perfect continuous, and this is a important tense friends. When you speak in present tense, we use this present perfect continuous sometimes. And next tense is past perfect continuous. Past గురించి మాట్లాడేటప్పుడు రేర్గా యూస్ చేస్తాము. దిస్ ఇస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ ఎనీవే వీఆర్ గోయింగ్ టు లెర్న్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సేమ్ ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పించినట్లే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడాను దీంట్లో వచ్చి హ్యాడ్ బీన్ ఐఎన్జీ ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ, హ్యాస్ బీన్ ప్లస్ ఐఎన్జీ యూస్ చేస్తాము. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీ యూస్ చేస్తాము. సో ఇయర్ వి యూజ్ ఓన్లీ వన్ హెల్పింగ్ ఆఫ్ హ్యాడ్. వెదర్ యువర్ సబ్జెక్ట్ ఈజ్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్, ప్లూరల్ అన్ని సబ్జెక్ట్స్ మనము హ్యాడ్ చేసేస్తాము ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఆ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా హ్యాడ్ యూస్ చేస్తాము. ఓన్లీ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ వి యూజ్ వాజ్ అండ్ వర్. 2 verbs వస్తుంది, సింగులర్కి వాజ్ వస్తుంది, ప్లూరల్ ఫామ్కి వర్ వస్తుంది. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీనింగ్ ఏంటంటే పాస్ట్లో ఒక యాక్షన్ స్టార్ట్ చేసి
పాస్ట్లోనే కొంచెం సేపుకి అది కంటిన్యూ అయ్యి పాస్ట్లోనే ఎండ్ అయ్యి ఉంటే దాన్ని మనం పాస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వేసేసి మాట్లాడాలి ఫ్రెండ్స్. ఓకే, సో ద ఎగ్జాంపుల్ సెంటెన్స్ హియర్, దే హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ లండన్ ఫర్ 5 years బిఫోర్ మూవింగ్ టు ప్యారిస్. దీని యొక్క వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఆల్ డే బిఫోర్ ఇట్ గాట్ క్యాన్సిల్డ్. ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యక ముందు ఓల్డ్ డే వచ్చి ఆ ప్రాజెక్ట్ గురించి ఆయన పనిచేస్తాను అనేసి. ఓకే, యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే కొంచెం సేపుగా కంటిన్యూ అయ్యి పాస్ట్లోనే ఎండ్ అయిపోయి ఉంటుంది. దాన్ని వచ్చి మనం పాస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే ఫ్రెండ్స్, నౌ వీ విల్ మూవ్ టు ద లాస్ట్ టెన్స్, దట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కానీ రైటింగ్లో కానీ యూస్ చేయము. బట్ ఎనీవే వీఆర్ గోయింగ్ టు లర్న్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇఫ్ యూ హ్యావ్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఆర్ షెల్ హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఉంటే దాన్ని మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అర్థం చేసుకోవాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఒక పర్టికులర్ టైంలో ఫ్యూచర్లో ఒక యాక్షన్ స్టార్ట్ అవుతుంది, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మేబీ సమ్ అవర్స్, సమ్ డేస్, సమ్ మంత్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. So we don't use this tense at all. Let us go through the meanings of these sentences. They will have been waiting for the bus for 2 hours by the time it arrives. ఆ బస్ వచ్చేటప్పుడు వాళ్ళు ఒక 2 hours నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. బస్ వచ్చేటప్పటికి వాళ్ళు ఒక 2 hours బస్కి వెయిట్ చేస్తూ ఉంటారు. దట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. He will have been working on the report for 5 days straight. Okay, సో 5 daysగా అయినా ఆ రిపోర్ట్ గురించి వర్క్ చేస్తూ ఉంటాడు. దట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఫ్రెండ్స్. సో దిస్ ఆల్ అబౌట్ ఆల్ ద 12 tenses. I hope you have understood all these 12 tenses names, their verbs, what are the verbs we use in each and every tense. So if you practice writing some example sentences, here I have taken some sample verbs like 1 or 2 verbs. I have given 1 or 2 example for each and every tense. In the same way, if you can practice writing some example sentences by using the different verbs in all these tenses, you will become good at tenses friends. And to learn about all these tenses in detail, I will make separate videos for each and every subtense. Watch them, you will get a clear idea on how to use these tenses friends. In the beginning of this video, if you are good at all these 12 tenses, you can become good at speaking fluent English friends, and it will become easier for you to learn other grammar topics also. Okay, so I hope you enjoyed this video. You have learned a lot of new things in this video. So if you like this video, make ఈ వీడియో నచ్చినట్లయితే please like this video friends, share with your friends and family members, and also please give your comments about this video. Okay, so I will meet you in my next video. Till then, bye bye friends.